నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికల యొక్క కోలాహలం పెరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ పార్టీలన్నీ కూడా ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఆ సీటు ఎటుదిరిగైనా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాల్సిందే అనేది రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కొంత కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. అందుకనే రీసెంట్గా ఒక రోజు క్రితం పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ 3 మంత్రులు, అట్లాగే కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు, ఆ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ఉన్నటువంటి నాయకులు అందరినీ పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో 2 గంటల పాటు రివ్యూ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఫోకస్ చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎవరైతే అకాల మరణం చేత మృతి చెందారో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్, ఆయన భార్య సునీత గారికి టికెట్ ఇవ్వాలని కొంత సెంటిమెంట్ని క్యాష్ చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సీరియస్గానే ఫోకస్ చేస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎంత ఫోకస్ చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా గెలవాల్సిందే అన్నది ఒక లక్ష్యం పెట్టుకుంది. అయితే ఇప్పుడు దీనికి ఎందుకు లక్ష్యం పెట్టుకుంది జూబ్లీ హిల్స్కి అంటే, జూబ్లీ హిల్స్లో గెలుపు అన్నది నెక్స్ట్ భవిష్యత్తులో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకి చాలా కీలకంగా మారబోతుంది. అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇక్కడ గెలిస్తే భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికలు నెక్స్ట్ 6-8 నెలల్లో రాబోతున్నాయి. సో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ గెలిస్తే ఆ వేవ్ జిహెచ్ఎంసీకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. కానీ ఇదే జిహెచ్ఎంసీ లిమిట్స్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచినటువంటి స్థానాలు 0, అంటే ఒక్కటి కూడా గెలవాలి. కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అది ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి, సికింద్రాబాద్ కంటోన్మెంట్. సో ఈ నేపథ్యంలో ఇది ఒక్క స్థానమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మిగతా ఏ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ స్వయంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి స్థానాలు జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా లేవు. అందుకనే ఇప్పుడు ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ మీద సీరియస్గా ఫోకస్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరోవైపు ఏఐసీసీ కూడా కొంత సీరియస్గా దృష్టి సారించింది. ఇప్పటికే ఏఐసీసీ అనేక సర్వేలు చేసింది. పెద్ద ఎత్తున ఎవరు గెలుపు గుర్రము, ఎవరు ఖచ్చితంగా రేస్లో ఉంటే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కంచుకోటలాగా 3 సార్లు అక్కడ వరుసగా మాగంటి గోపీనాథ్ కొంత గెలిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈసారి ఎవరు నిలబెడితే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ గెలుపు అవకాశాలు ఉంటాయనేది కాంగ్రెస్ పార్టీ సీరియస్ గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఇప్పటికే సంక్షేమ పథకాలను ప్రజలకు బలంగా తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు పెద్ద ఎత్తున కొంత అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను కూడా కొంత ప్రజా సమస్యలు కూడా తెలుసుకుంటూ మంత్రులు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో దూసుకెళ్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు, ఈయన గురించి కొత్తగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలియనటువంటి వాళ్ళు ఉండరు, కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు ఈయనను కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి హనుమంతరావు గారికి జూబ్లీ హిల్స్లో రంగంలో దించబోతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు తెర మీదకి మైనంపల్లి హనుమంతరావు పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు ఖచ్చితంగా టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు చాలా ఈజీగా ఉంటాయి కాంగ్రెస్కి. అయితే ఈయన గెలవటమే కాకుండా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇందాక చెప్పినట్టుగా కొంత బలం పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా గతంలో కూడా ఈయనకు పనిచేసినటువంటి అనుభవం ఉండటం, మొత్తం నగరం అంతా ఈయనకు ఒక రకమైనటువంటి వేవ్, పొలిటికల్ వేవ్ ఉండటం, పెద్ద ఎత్తున మాస్ లీడర్గా పేరు ఉండటం, ఫ్యాన్ ఫాలోయింగ్ విస్తృతంగా ఉండటం, ఒక మాస్ లీడర్ కాబట్టి జనాల్లోకి కొంత బాగా ప్రజల మనిషిగా గుర్తింపు ఉన్నటువంటి మైనంపల్లిని కొంత కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పైన చాలామంది టికెట్ ఆస్పిరెంట్స్గా ఉన్నారు. ఒకటి అంటే ప్రధానంగా ఇప్పుడు ప్రముఖంగా ఉన్నటువంటి పేర్లు బీసీ నినాదం నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కొంత తెర మీద తీసుకొచ్చింది. సో ఇటువంటి క్రమంలో బీసీలుగా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్, అట్లాగే నవీన్ యాదవ్, వీళ్ళిద్దరు పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. వీరితో పాటుగా ఇక దానం నాగేందర్ పేరు వినిపించినప్పటికీ కొంత నాకు తెలిసి కష్టమే, మరి అధిష్టానం ఏం చేస్తుందో తెలియదు. దానం నాగేందర్, అట్లాగే అంజన్ కుమార్ యాదవ్, ఇట్లా ఈ 4 బీసీలని కూడా ప్రముఖంగా జూబ్లీ హిల్స్లో పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ నలుగురు కాకుండా ఇప్పుడు కొత్తగా తెర మీదకి మైనంపల్లి హనుమంతరావు పేరు వచ్చింది.
అయితే ఈయనకి మైనంపల్లి హనుమంతరావు గారికి టికెట్ ఇవ్వటమే కాకుండా ఈయనని భవిష్యత్తులో కొంత రేవంత్ క్యాబినెట్లోకి కూడా తీసుకోబోతున్నట్టుగా కూడా సమాచారం. అంటే ఇప్పుడు ఈయనని రేవంత్ రెడ్డి క్యాబినెట్లోకి మైనంపల్లి హనుమంతరావు తీసుకుంటే ఇప్పటిదాకా జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు క్యాబినెట్లో లేరు కాబట్టి హైదరాబాద్కి కొంత ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకునే అవకాశాలు ఉంటాయన్నది స్పష్టంగా అనిపిస్తుంది. ఇక బీసీలు కాకుండా ఇక ఓసీల పేర్లు మైనారిటీల పేర్లు కూడా ఉన్నాయి రేస్లో. ఎవరెవరు ఉన్నాయి? రోహిన్ రెడ్డి పేరు ఉంది. మరి ఈయన సీరియస్గానే కొంత దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. మరి అధిష్టానం ఏం చేస్తుందో తెలియదు, ఎందుకంటే సీఎంకి అత్యంత సన్నిహితులు. ఫహీం ఖురేషీ వీళ్ళిద్దరిని కూడా మరి సీఎం సన్నిహితులు కాబట్టి మరి వాళ్ళని రంగంలో దించుతారా లేదా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఆలోచించాలి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం మైనంపల్లి హనుమంతరావు గారికి ఏఐసిసి కూడా కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మైనంపల్లి హనుమంతరావుని కొంత పుష్ చేస్తున్నట్టు కనిపిస్తుంది నియోజకవర్గంలోకి. అయితే ఇక్కడ ప్రధానంగా జూబ్లీ హిల్సే కాదు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇప్పుడు బీసీల చుట్టూ తిరుగుతోంది కొంత రాజకీయం అంతా. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే తీన్మార్ మల్లన్న కూడా కొత్త పార్టీ అనౌన్స్ చేశారు. మరోవైపు కవిత కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షులుగా ఆమె కూడా కొంత బీసీ నినాదం ఎత్తుకుంది, బీసీల కోసం పోరాటం చేస్తోంది. మరి ఈ వ్యవహారం అంతా ఒకవైపు ఉన్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక బిగ్ ప్లాన్ తోటి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళేమో మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత ఉన్నారు, ఆమె బీసీ కాదు, ఆమె ఓసీ. అందుకనే ఇప్పుడు ఒక కొత్త ఈక్వేషన్ తోటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను తీసుకొస్తోంది. అందుకనే ఇప్పుడు డివిజన్ నేతలతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే వరుసగా సమావేశం అవుతూ ఉన్నారు. మరోవైపు రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీ కూడా మైనంపల్లి హనుమంతరావును బరిలోకి దింపబోతున్నట్టుగా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. మొన్నటి వరకు అంజన్ కుమార్ యాదవ్ కానీ ఇట్లా చాలామంది ఇందాక చెప్పినటువంటి 4-5 పేర్లు పెద్ద ఎత్తున ప్రముఖంగా వినిపించింది. ఇక అజరుద్దీన్ పేరు కూడా వినిపించింది. కానీ అజరుద్దీన్ ఎమ్మెల్సీగా కొంత కాంగ్రెస్ పార్టీ పక్కకు పంపించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ సీన్ వెరీ క్లియర్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నా లేకుంటే ఇక్కడ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో గెలుపు ఇక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మైనారిటీలు ఎవరికి సపోర్ట్ చేస్తే, ఏఐసిసి ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉంటాయన్నది కొంత విశ్లేషకులు అట్లాగే కొంతమంది సెఫాలజిస్టులు చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు కొంత గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ఎదుర్కొన్నటువంటి నాయకులు, కేసీఆర్ని కూడా గతంలో మెదక్లో దెబ్బకొట్టినటువంటి నాయకులు మైనంపల్లి హనుమంతరావు. కాబట్టి అట్లాగే ఇప్పుడు ముఖ్యంగా మెదక్ మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో ఆయనకు ఒక గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఒకవైపు రాజకీయ జీవితంలో మైనంపల్లి అనేక సార్లు పార్టీలు మారినప్పటికీ ఎక్కడ కూడా ఆయన వ్యక్తిగత బలాన్ని అయితే తగ్గించుకోవాలి, పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటూనే ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా గెలుపు అవకాశాలు కొంత పెంచగలిగినటువంటి నేత అనే పేరే కూడా ఆయన పైన ఉంది. అంటే ఒక సాఫ్ట్ కార్నరు, గుడ్ విల్, ప్రజలకు కూడా ఒక నమ్మకం క్రియేట్ చేసే లీడర్గా ఆయనకు ఒక మంచి పేరు ఉంది. అంటే ప్రజలు కూడా సులభంగా అతన్ని రీచ్ కాగలరు, వారి సమస్యలను చెప్పుకోగలరు, స్వయంగా వింటారు. అట్లాగే అక్కడక్కడ స్పాట్లో అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. కొంత డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వర్క్ ఆయన ఉంటుంది. అంటే ప్రజలతో నేరుగా మమేకం అవటం వల్లే మైనంపల్లికి కొంత తన రాజకీయ బలాన్ని ఇప్పటికి కూడా నిలబెట్టుకుంటారు అనేది చాలామంది అనుచరులు చెప్తూ ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రతిష్టాత్మకమైనటువంటి సీటుగా భావిస్తోంది. అందుకని ఈసారి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మైనంపల్లి హనుమంతరావు గారిని బరిలో దింపబోతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతోంది ఈ అంశం. కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి వ్యవహారం అయితే కొంత సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. సో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఆయనకి ఇప్పుడు కలిసి వచ్చే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ అప్పటి ఎన్నికల్లో 99 కార్పొరేట్ సీట్లు కూడా ఆయన సాధించడం. సో అది ఖచ్చితంగా జిహెచ్ఎంసీ లిమిట్స్లో తన నాయకత్వాన్ని నిరూపించుకోగలిగారు మైనంపల్లి హనుమంతరావు. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రయోగం చేసి మైనంపల్లి హనుమంతరావుకి ఇవ్వటం. మరోవైపు మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యవహారంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఆయన కొంత క్రియాశీలకంగా కొంత ఉంటే మైనంపల్లి హనుమంతరావు గారి పాత్ర కూడా చాలా క్రియాశీలకంగా ఉంది. ఆయనే దగ్గరుండి కొడుకు రోహిత్ కానీ ఆయన కానీ ఇద్దరు కూడా కొంత రోహిత్ ఏమో మెదక్ నుంచి గెలవటం, ఉప ఎన్నికల్లో ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా కొంత విస్తృతంగా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లి కొంత కీలకమైనటువంటి పాత్ర పోషించారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి స్ట్రాటజిక్ లీడర్గా కూడా మైనంపల్లి హనుమంతరావు గుర్తింపు ఉంది. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఆయనను కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయిస్తే గెలుపు మరింత ఈజీ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి అనేది కొంత పీసీసీ అంచనా వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మైనంపల్లి జూబ్లీహిల్స్ నుంచి బరిలో దిగితే ఆయనకి క్యాబినెట్ బెర్త్ కూడా ఆఫర్ ఇచ్చారు అనేది కొంత మనకు సమాచారం ఉంది. సో మొత్తం మీద రాజకీయ వర్గాల్లో ఈ వాదన అయితే వినిపిస్తోంది. తద్వారా పార్టీ గెలుపుకి ఖచ్చితంగా
గెలవాలన్న లక్ష్యం అయితే మైనంపల్లి ద్వారా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుకోబోతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా ఆయన కనుక పోటీ చేస్తే కొద్ది విజయం కూడా ఖాయం అనేది కనిపిస్తోంది. మరోవైపు ఇప్పుడు జూబ్లీ హిల్స్ టు జిహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ యొక్క గోల్ నెరవేర్చడానికి వయా మైనంపల్లి మనకి స్పష్టంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ పైన సీఎం రేవంత్ రెడ్డి బిగ్ ప్లాన్ వేసినటువంటి నేపథ్యం. సో మీరు కూడా జూబ్లీ హిల్స్ లో ఏ పార్టీ గెలవబోతుంది, మన మైనంపల్లి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఎంత? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.